మనకి ఇష్టమైన ఫిల్మ్ మేకర్ సినిమా రావడమే ఒక చాలా పెద్ద ఎక్సైట్మెంట్ అంటే మనం చాలా రోజుల నుంచి యాంటిసిపేట్ చేసి ఆ ఫిల్మ్ మేకర్ తీసిన సినిమా వచ్చి అది బాగుండడం అంటే ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్. సరిపోదా శనివారం నాకు చాలా నచ్చింది. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. బికాస్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, యాక్టింగ్, రైటింగ్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, వాటిలో ఉండే డీటెయిల్స్, వీటన్నిటి గురించి మాట్లాడాలని ఉంది. కానీ స్ట్రక్చర్ చేయడం ఎలా అని చెప్పి ఐఎమ్ కొంచెం కన్ఫ్యూజ్డ్. బట్ ఐ విల్ ట్రై వితౌట్ స్పాయిలర్స్ ఆబ్వియస్లీ. లెట్స్ స్టార్ట్ విత్ ద స్టోరీ. అది మనందరికీ తెలుసు. వారంలో 6 రోజులు కోపాన్ని అణుచుకునే ఒక అతను శనివారం మాత్రమే కోపాన్ని చూపిస్తే, శనివారం మాత్రమే ఎక్స్ప్లోడ్ అయితే అతని లైఫ్ ఎలా ఉంటది, దానివల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఇదే కథ. ఇక్కడ కథ కాదు ఇంపార్టెంట్, స్క్రీన్ ప్లే. ఇంత సింపుల్ స్టోరీని ఎన్ని ఎలిమెంట్స్ తో, ఎన్ని చిన్న చిన్న సబ్ ప్లాట్స్ తో, మల్టిపుల్ క్యారెక్టర్స్, వాటి బ్యాక్ స్టోరీస్, మల్టిపుల్ స్టోరీ లైన్స్, వీటన్నిటినీ ముడిపెట్టి వాటిని ఒకే పేజ్ మీదకి తెచ్చి ఎస్టాబ్లిష్ చేసిన ప్రతి ప్లాట్ పాయింట్ కి క్లోజర్ ఇచ్చుకుంటూ వెళ్ళి ఒక సాలిడ్, స్మార్ట్ అండ్ సాటిస్ఫైయింగ్ సినిమా చూసిన ఫీలింగ్ నాకైతే. సాటిస్ఫైయింగ్ మాస్ సినిమా బై ద వే. ఇది రైటింగ్ గురించి బ్రీఫ్ గా చెప్పాలంటే, అటువైపు ప్రతి సీన్ ని ఎన్హాన్స్ చేసే ఒక రౌజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై జేక్స్ బిజాయ్. వాట్ అ స్కోర్ మ్యాన్. లైక్ దేర్ ఇస్ వన్ సీన్ ఇన్ ద సెకండ్ హాఫ్, స్పాయిలర్ చెప్పట్లేదు, భయపడకండి. పబ్బులో ఒక సీన్ ఉంటుంది. దాట్ సీన్ టు మీ రిప్రజెంట్స్ ద బెస్ట్ ఆఫ్ సరిపోదా శనివారం. ఆ ఒక్క సీన్ లో ఈ సినిమాలోని ప్రతి క్వాలిటీ, ప్రతి గుడ్ క్వాలిటీ క్యాప్చర్ అవుతుంది. లైక్ రైటింగ్ లో ఉండే ఆ స్మార్ట్నెస్ ని, ఆ మ్యూజిక్ ని, ఆ మాస్ ని, ప్రతిదాన్ని పట్టుకుంటది. అసలు సినిమాలో స్టార్టింగ్ లో ఒక మైనర్ క్యారెక్టర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసిన ఒక చిన్న పాయింట్ ని తీసుకొచ్చి ఇక్కడ రీఐటరేట్ చేసి ఒక కిక్ యాస్ మాస్ మూమెంట్ ని క్రియేట్ చేస్తుంది. థియేటర్ పేలింది ఆ సీన్ కి. అండ్ ప్రెటీ షూర్ మీరు చూసినప్పుడు మీకు కూడా తెలుస్తుంది. అంటే ఇది కదా మాస్ అంటే, ఇది కదా మనం కోరుకునేది. విలన్ కొడితే హీరో తిరిగి కొడతాడని మనకి తెలుసు. అంత బేసిక్ కన్వెన్షన్స్, అంత బేసిక్ ట్రోప్స్ కి స్టిక్ అవుతూనే కూడా ఈ సినిమాలోని కొన్ని మూమెంట్స్ మనల్ని గట్టిగా సర్ప్రైజ్ చేస్తాయి. దట్స్ ద పవర్ ఆఫ్ రైటింగ్. ఇక్కడ కథ కాదు, ఇన్వెంటివ్ స్క్రీన్ ప్లే. మళ్ళీ చెప్తున్నా, స్టోరీ ఈజ్ ఓవర్ రేటెడ్. స్టోరీ ఎంత సింపుల్ గా, ఫెమిలియర్ గా ఉన్నా కూడా దాన్ని స్క్రీన్ ప్లే తో ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. అండ్ స్టోరీ ఎంత గొప్పగా, ఎంత యూనిక్ గా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే బాగాలేకపోతే పడిపోద్ది. దట్స్ ద డిఫరెన్స్. అండ్ ఇలా కొత్త స్క్రీన్ ప్లే విల్ గివ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ అనే దానికి సరిపోదా శనివారం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ రీసెంట్ టైమ్స్. తెలుగులో సినిమాలో చాలా సీక్వెన్సెస్ టెరిఫిక్ గా ఉంటాయి. అవి ఆన్ పేపర్ ఒక స్కెలిటల్ లెవెల్లో ఒక వన్ లైనర్ గా వింటే దీంట్లో ఏముంది అంత గొప్ప అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ ని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. యాజ్ అన్ ఐడియా ఇట్స్ నాట్ స్పెషల్ ఆర్ ఎక్సైటింగ్. కానీ నేను చెప్పినట్టు ఆ మల్టిపుల్ ఎలిమెంట్స్, ఆ మల్టిపుల్ స్టోరీ లైన్స్, ఆ క్యారెక్టర్స్ ఉన్న బ్యాక్ స్టోరీస్, వాటి మోటివేషన్స్ అవన్నీ కలిసి వచ్చినప్పుడు ఆ సీక్వెన్స్ స్పెషల్ అవుతుంది. ఇన్ని విషయాలు వెనక ఉన్నాయి కనుక ఆ ఫైట్ సీన్ అంత కిక్కిస్తుంది మనకి. అండ్ ఇట్ ఈస్ సో కూల్ దట్ సంబడి లైక్ నాని కుడ్ విజువలైజ్ వాట్ దిస్ ఫిల్మ్ కుడ్ బి, వై దిస్ ఫిల్మ్ ఈస్ స్పెషల్ అనేది అర్థం చేసుకున్నారు ఆయన. Kudos to him for that. And of course ఎస్జే సూర్య గారి గురించి మాట్లాడే తీరాలి. ఆయన ఇంతకు ముందు ఎక్సెంట్రిక్ రోల్స్ చాలా చేశారు, ఈవిల్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అయినా కూడా ఇందులో కొత్తదనం ఉంది. ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్స్ ని సింపుల్ గా మిమిక్ చేసేసినట్టు ఉండదు, విచ్ ఇస్ వెరీ హార్డ్ టు అచీవ్, విచ్ హీ అండ్ ద టీమ్ మేనేజ్ టు డూ. ఒక రకంగా చూస్తే దిస్ ఈస్ హిస్ మోస్ట్ గ్రూసమ్ క్యారెక్టర్ సో ఫార్. అంత బ్రూటల్ గా ఉంటుంది ఆయన క్యారెక్టర్, ఆయన చేసే పనులన్నీ. అయినా కూడా ఆయన్ని చూస్తే నవ్వొస్తుంటది. ఐ థింక్ హీ యాజ్ అన్ యాక్టర్ ఈస్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ లెఫ్ట్ దట్ ఇంప్రెషన్ ఆన్ us. అది యాక్టర్స్ కి ఒక వరం. ఆయన భయంకరంగా ప్రవర్తిస్తుంటాడు కానీ ప్లేఫుల్ గా ఉంటది. హీ ఈస్ బ్రిలియంట్. అండ్ ఒక ప్లే ఉంటది ఈ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ కి, నాని గారి క్యారెక్టర్ కి, మురళీ శర్మ గారి క్యారెక్టర్ కి, వీళ్ళందరికీ. లైక్ ఎస్జే సూర్య నాని, ఎస్జే సూర్య మురళీ శర్మ, చాలా ప్లేఫుల్ గా ఉంటది అది. మళ్ళీ ఇక్కడ కూడా రైటింగ్ కే బ్రౌనీ పాయింట్స్ మళ్ళీ ఈడే. సో చెప్పా కదా, వెరీ సాటిస్ఫైయింగ్ మూవీ నాకైతే. లైక్ ఫ్లాస్ ఉన్నా కూడా నచ్చింది, ఫ్లాస్ ఉన్నా కూడా ఓవర్లుక్ చేయొచ్చు, అలా కాదు. లైక్ చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా మొత్తం సినిమా హోల్సమ్ గా నచ్చింది, ఎంజాయ్ చేశా. ఇప్పుడు నేను కొన్ని స్పాయిలర్స్ డిస్కస్ చేస్తా. మూవీ చూడకపోతే దయచేసి ఇక్కడతో ఆపేసేయండి వీడియో. ఐ వాంట్ టు అడ్రస్ దిస్. లెంత్ ఎక్కువైంది అనే డిస్కషన్ ఖచ్చితంగా వస్తుంది. ఐ కెన్ సీ ఇట్ కమింగ్. ఈ సినిమాలో ఒక 20 minutes ట్రిమ్ చేసేసి ఉండొచ్చు, ఒక 30 minutes తగ్గించేసి ఉంటే దిస్ ద పర్ఫెక్ట్ డ్యూరేషన్. ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉండాలి అనే ఈ క్రిటిసిజం ఏదైతే ఉందో అది సరిపోదా శనివారం అనే సినిమాకి వర్తించదు. ఎందుకంటే ఇది ఒక జంగా లాంటి స్క్రీన్ ప్లే. ఎవ్రీ బ్లాక్ ఈజ్ ఇంపార్టెంట్. ర్యాండమ్ గా ఒక 10 నిమిషాలు పీకేస్తే సినిమా మొత్తం కూలిపోద్ది. అలా తీసేయడం సరిపోదా లాంటి స్క్రీన్ ప్లే లో వర్క్ అవ్వదు. ప్రతి సీన్ స్క్రీన్ ప్లే లో ఒక బ్లాక్, ఒకదానికి ఒకటి కనెక్టెడ్, ఒకదాని మీద ఇంకోటి డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హోల్ అజయ్ ఘోష్, సుప్రీత్, మన కాట్రాజ్ ఆ ప్లాట్ ఉంది కదా, సబ్ ప్లాట్, అది లేకపోతే మనకు సెకండ్ హాఫ్ లో పబ్ సీనే వర్క్ అవ్వదు. అండ్ ఆ పబ్ సీన్ లేకపోతే ఎస్జే సూర్యకి అసలు సాటర్డే యాంగర్ కాన్సెప్ట్ అనేది తెలియదు, అసలు వీళ్ళిద్దరి కాన్ఫ్రంటేషన్ జరగదు. లైక్ వైజ్
నైస్. అదే సాయి కుమార్ గారు కానీ సెకండ్ హాఫ్ లో సూర్యకి మొత్తం మంది ఇచ్చేసి అన్కాన్షియస్ చెయ్యకపోతే అసలు ఆ టెంపుల్ అసాసినేషన్ అనేది పబ్ కే షిఫ్ట్ అవ్వదు, అప్పుడు పబ్ సీక్వెన్సే ఉండదు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్. ఆ ఫ్లో అసలు నాకు మూవీలో ఎంత నచ్చిందంటే, ఒక ప్రాపర్ మాస్ కమర్షియల్ సినిమాలో ఇంత థాట్ అండ్ ఇంత టైట్లీ కంట్రోల్డ్ స్క్రీన్ ప్లే ని చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇది సరిపోదా శనివారం. దట్ ఈస్ వై దిస్ ఫిల్మ్ ఈజ్ యూనిక్. జస్ట్ స్టోరీ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి జంప్ అవ్వాలి, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉండాలి అంటే వివేకాత్రి ఎందుకు? అలాంటివి చాలా ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ కమర్షియల్ అని చెప్పి ఏవో చేస్తున్నారు కదా ఆల్రెడీ. వై డూ యూ నీడ్ సమ్మన్ లైక్ వివేక్ ఆత్రేయ హూ హ్యాస్ హిస్ ఓన్ వాయిస్ టు మేక్ ఫిల్మ్స్ లైక్ అదర్స్? Why do we want him to fit into the conventional mass or conventional writing structure? ఇది వివేక్ ఆత్రేయ మాస్. అతను అందరిలాగా మాస్ సినిమా తీయాలి అని అనుకోలేదు. నా దృష్టిలో నా స్టైల్లో ఇది మాస్ అని చెప్పి చూపించినట్టుంది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ మాస్ ఫిల్మ్స్ అండ్ సరిపోదా శనివారం. అండ్ ఆబ్వియస్లీ వివేక్ ఆత్రేయ టచెస్ ఉంటాయి అక్కడక్కడ చిన్న చిన్నవి. లైక్ అభిరామి గారికి కళ్యాణి ఆ అమ్మాయికి ఒక చిన్న కాన్వర్సేషన్, చిన్న లైన్ ఒకటి చెప్తారు అభిరామి గారు వంటింట్లో. అవన్నీ చిన్న చిన్న టచెస్. అట్లాంటి చిన్న విషయాలు చాలా ఉన్నాయి. అండ్ ఇందాక నేను చెప్పా కదా ఇంటర్ కనెక్టెడ్. అలా సినిమాలో నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ కానీ మూవీలో చాలా ఉన్నాయి అట్లా. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ సరిపోదా శనివారం ఇస్ వెరీ స్పెషల్ in Telugu. So yeah, that's it from this review. Do subscribe to Galata Telugu for more reviews and interviews.